హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ చేయూత 4వ విడత సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో, ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో, మాది జిల్లా మాకు ఇంకా డబ్బులు పడలేదు మాకి అని చాలా వరకు అడుగుతున్నారు. మీరు చెక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా, మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్నారా లేదా, మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలకు గ్రీవెన్సీ అప్లై చేశారా, లేదంటే మీరు ఎలిజిబుల్లా కాదా, ఎన్పిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేయండి. డబ్బులు అయితే అందరికీ పడుతున్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని జిల్లాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు అనేటివి రిలీజ్ చేస్తున్నారు. మాకు డబ్బులు పడలేదు అని చాలా వరకు అడుగుతున్నారు. మీరు ఇవన్నీ ఎలిజిబుల్లా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్రూవ్డ్ అని ఉంటే ఈరోజు లేదా ఎల్లుండి డబ్బులు అనేటివి 100% జెన్యున్గా డబ్బులు అనేటివి పడే అవకాశం ఉంది. ఒకసారి మీరు ఆధార్ బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఏ బ్యాంకు లింక్ ఉంది, మహిళలు అనేది 2-3 బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారు కాబట్టి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు తెలియకపోతే ఆ నెంబర్ అక్కడ ఇచ్చాను, వాట్సాప్ చేస్తే మీకు ఆధార్ బ్యాంకింగ్ స్టేటస్ మరియు ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉంది, తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఏది ఉంది పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. మీ నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.